బ్రాహ్మణులకు అవమానం జరిగిందండి. అందుచేత మీరు దీనికి పరిష్కారం ఏ రకంగా చేస్తారు, మీకు తెలియదు అంటే మేము ఊరుకోము అని. ఇంకోటి, ఎవరో ఆ కార్యక్రమం చేస్తారో మీ అబ్బాయికి తెలుసు. అందుచేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది, ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది. ఒక 2 రోజులు మీకు టైం పెట్టాం. వాళ్ళ బ్రాహ్మణులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు, వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను, వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంతా విషయం చెప్తాను. అందుచేత ఆయన కూడా ఈ పేటలో పెళ్లికి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన. అందుచేత మీ పెళ్లి జరిగిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరేంటంటే ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు 2 రోజుల్లో తీసుకొస్తారు. మీరు 2 రోజులు టైం పెట్టాము. ఆ 2 రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. మళ్ళీ మీ అందరూ ఇక్కడ వస్తాం. వచ్చిన తర్వాత కొట్టక్కలకి తిట్టక్కలకండి, ఓన్లీ క్షమాపణ చెప్పడమే. అంటే ఇదే అర్చకులు కానీ బ్రాహ్మణులు కానీ పురోహితులు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఉదాహరణగా చెప్పాలంటే చాలా కోపంగా ఉన్నాను. తోలు తీసేది ఒక్కొక్కళ్ళే, తొక్క తీసేది ఒక్కొక్కడే. అర్చకులు అన్న వాళ్ళు కూడా తొక్క తీసేది ఒక్కొక్కడే. అర్చకులు కానీ పురోహితులు కానీ ఏదైనా అన్నారంటే, ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను, అర్చకులు కానీ పురోహితులు కానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, శ్రీరామ హిందూ సేవా సంఘం, బ్రాహ్మణ సేవా సంఘం, ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి, అర్చకులకి, పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు. తొక్క తీసేస్తాను ఒక్కొక్కరిని కూడా చెప్తున్నాను. అది నేను మామూలు కాదు, ఇప్పుడే చెప్తున్నానండి. మేమేమనో మేము తిట్టం కొట్టం. మీకు తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాలి 2 రోజులు అంతే. సోమవారం నాడు ఇక్కడికి రావాలి. ఏం చెప్తారు, పెద్ద అని చెప్తారు, వినండి మాట. పెద్ద అని చెప్తారు, పెద్ద అని మాట్లాడతారు. ఇప్పుడు విషయం ఏంటమ్మా, ఇది అందరికీ బాధే అమ్మా. ఇప్పుడు అంత పెద్ద మంది ఇప్పుడు ఆయన అవమానించుకున్నారంటే అందరూ పెద్ద పనులు ఎందుకు తీసుకొచ్చి ఈయన క్షమాపణ చెప్పించి ఇప్పుడు 2 రోజుల్లోనే మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఒక పెద్ద గౌరవం పిరాజపాటు కుటుంబం అంతానే మొత్తం అంతానే నీ బిడ్డ ఇక్కడ మనంతా కుటుంబం ఇది. ఆ కుటుంబంలో ఎవడో చీర పొడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చేది ఆ చీరను మనం పరిష్కారం తొలగించాలి. అది మీ మీద మాకు ఏ ఇబ్బంది ఇది లేదు, కోపం లేదు. నువ్వు నా తెల్లాకే ఒట్టు పెట్టుకునే అంత పెళ్లి జరుగుతున్నా వర్షవాక్యం నేను తిట్టేనా, ఎన్ని తిట్టి వాళ్ళు ఎంత కోపంగా ఉండేవాళ్ళు. ఆయన ఆవేదన చూడండి, ఆయన బాధ, ఆయన ఆవేదన చూడాలి కదా. పెళ్లి చేయాలంటే బ్రాహ్మణ నోట్ల నుంచి బాధ నా కుటుంబానికి మంచిది కదా. నేను చెప్పేది అది ఎవరిని ఏమంటలేదు. ఒక బ్రాహ్మణుడు ఆవేదన కానీ వ్యక్తం చేశాడంటే ఆ కుటుంబానికి చాలా దీని మీద ఉన్నత అధికారులతో కూడా మాట్లాడి అతనిపై పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఎక్కడైతే ఆయనకి అవమానం జరిగిందో అక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది. ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మనతోనే ఉన్నారు. నేను సాంప్రదాయబద్ధంగా నా కొడుకుకు పెళ్లి చేశాను, అలాగే ఆ బ్రాహ్మణోత్తమాలను మేము పిలుచుకోవడం, ఆయన రావడం మాకు చాలా సంతోషం. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఎదవలు కావాలని ఈ విధంగా చేసి నేను పెళ్లి యొక్క పనుల్లో నేను పూర్తిగా నిమగ్నమై ఉంటే దాన్ని కావాలని వాళ్ళు ఇలా చేశారని చెప్పి ఆ తల్లి కూడా కంటనాలు పెట్టుకుని చాలా బాధపడ్డారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎక్కడైతే హిందూ సమాజాన్ని కాపాడడం కోసం బ్రాహ్మణోత్తములు మనకు అనేక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని మనం గౌరవించుకోకపోతే, వాళ్ళని మనం రక్షించుకోకపోతే రానున్న తరంలో భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందని చెప్పి మేము ఎవరికైనా సరే తెలియజేస్తున్నాం. అలాగే ఎటువంటి వ్యతిరేక పనులు ఎవరు ఎక్కడ చేసినా కూడా ఊరుకోమని చెప్తున్నాం. ఎందుకంటే హిందూ కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం కాబట్టి మనం ఆ కుటుంబానికి సంబంధించి పెట్టడం కాబట్టి ఈ రోజు తల్లికి చెప్పడం జరిగింది. అమ్మ ఇది కరెక్ట్ కాదంటే ఆవిడ కూడా 2 రోజుల టైంలో ఎవరైతే చేశారో ఆ స్టూడియో వాడిని, అలాగే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆవిడ ఖండిస్తారని చెప్పి, శిక్షిస్తారని చెప్పి, నేను ఎక్కడైతే పెద్ద మనుషుల్లో పెట్టి ఊరుకోనని చెప్పి ఆ తల్లి కూడా చెప్పడం జరిగింది. మీరందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణోత్తములకి జరిగిన తంతుపై ఇంటి వాళ్ళు కూడా క్షమాపణ చెప్తున్నారు. నా పేరు ఆచార్య గురుబాబు, తెలుసు కదా. అలా పక్కది నేను సాధారణంగా రాలేరండి. 10 మంది వెళ్ళిపోయింది ఈ వీడియో. కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ మిగిలిన హిందూ సంఘాలను చూడడం కోరుకుంటున్నాం. ఆ బ్రాహ్మణోత్తముల యొక్క కన్నీరు కూడా మన ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి ఎక్కడైతే జరిగిందో తప్పిదో అక్కడే కూడా దాన్ని రెక్టిఫై చేయాలి. ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెద్దల మధ్యన వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. అలాగే ఎవరైతే స్టూడియో ఉన్నారో వారి మీద కంపల్సరీ కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కేసు ఫైల్ చేస్తుందని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, బ్రాహ్మణోత్తములకి సమాజం తరఫు నుంచి కూడా మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే
కుటుంబం తరపు నుంచి ఉన్నది. ఎందుకంటే సమాజానికి మేలు చేసే వ్యక్తులు బ్రాహ్మణోత్తములు. మనకి ఏ మంచి పని జరగాలని, ఇంట్లో మనం ఏ పని చేయాలని సరే బ్రాహ్మణోత్తములు. ఈ రోజు బ్రాహ్మణోత్తములు లేకపోతే మన యొక్క గడియలే జరగవు. ఏ మంచి జరగాలన్న శుభకార్య ఇల్లు ఏదన్నా సరే ఆ బ్రాహ్మణోత్తములే. ఆ బ్రాహ్మణోత్తములు బాధపడడం ఎక్కడా కూడా క్షేమం కాదు. ఏ పెళ్లిలో ఉన్నా సరే బ్రాహ్మణోత్తములకు ఎవరైతే గౌరవించుకుంటారో ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆ జంట క్షేమంగా ఉంటుంది. ఎక్కడైతే బ్రాహ్మణోత్తములను బాధపెడతారో అక్కడ ఆ పెళ్లి పెడాకలు అవుతుంది, ఆ కుటుంబం సర్వనాశనం అవుతుంది కూడా మేము ధర్మపరంగా కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.